ఇండియన్ సినిమాలో ఏ మూవీకి లేని క్రేజ్ పుష్ప 2కు క్రియేట్ అయింది. ఇండియా వైడ్గా మూవీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఒక రేంజ్లో ఎదురు చూస్తున్నారు. చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా ఊగిపోతున్నారు. సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో నార్త్లో జరిగిన ఈవెంట్ క్లారిటీ ఇచ్చేసింది. బీహార్ లాంటి స్టేట్లో సౌత్ హీరోకు వచ్చిన జనం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. సినిమా కోసం అక్కడ జనాలు కూడా పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు అనడానికి ఇదే క్లారిటీ. ఇక ఈ సినిమాలో కొందరి రోల్స్ ఎలా ఉంటాయో అని ఆడియన్స్కు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా విలన్ రోల్ చేస్తున్న ఫహద్ ఫాజిల్ గురించి బాలీవుడ్ సర్కిల్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. తన రోల్ ఎలా ఉన్నా ఈ మలయాళం హీరో దుమ్ము రేపుతాడు. అందుకే అతనికి ఇచ్చే రోల్స్ అన్నీ కూడా వెయిట్ ఉన్నవే ఇస్తూ ఉంటారు డైరెక్టర్స్. పుష్ప పార్ట్ 1లో అతను కనబడిన 10 నిమిషాలే సినిమాకు హైలైట్ అయింది. క్లైమాక్స్ జనాలకు ఆ రేంజ్లో నచ్చిందంటే ఫహద్ ఫాజిల్ కారణం అంటున్నారు ఆడియన్స్. ఇప్పటికీ సినిమా చూసే వాళ్ళు క్లైమాక్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక పార్ట్ 2లో అతని రోల్ హైలైట్ కానుంది. పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ షెకావత్ వార్ కోసం ఫ్యాన్స్ పిచ్చగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఫహద్ వైఫ్ మలయాళం హీరోయిన్ నజ్రియా నజీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక అభిమానిగా తనకు చాలా నమ్మకం ఉందని, తన భర్త ఏ పాత్ర చేసినా ఆడియన్స్ను మైమర్పిస్తాడు అంటూ కమెంట్స్ చేసింది. అలాగే ఫహద్కు పుష్ప 2లో ఎక్కువ వెయిట్ ఉంటుందని, స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఇచ్చారని చెప్పింది. పార్ట్ 1లో అతని రోల్ చాలా తక్కువే అయినా వెయిట్ ఉందని చెప్తూ ఆసక్తికర కమెంట్స్ చేసింది. ఇది ఖచ్చితంగా ఫాఫా షో అంటూ కాన్ఫిడెంట్గా చెప్పింది యమడు. పార్ట్ 1లో అతన్ని కేవలం పరిచయం మాత్రమే చేశారని, పార్ట్ 2లో మాత్రం అతని విశ్వరూపం ఏంటో జనాలకు చూపిస్తాడని, అతని వైలెన్స్ను ఫ్యాన్స్కు ఆడియన్స్కు అర్థమవుతుందని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఓవర్సీస్లో 4నే విడుదల కానున్న ఈ సినిమాకు ఇప్పటికే ప్రీ బుకింగ్ కూడా స్టార్ట్ అయింది.